ఫోర్త్ డిసైపుల్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్లో దేవుని కృప ద్వారా మనందరం ఇలా చేరి రావటానికి, ఆయన సన్నిధిలో ఈ దినమంతా గడపటానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశం. ఈ ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాత్రమే కాకుండా కర్నూలు మహాపట్నంలో దేవుని దాసులు డాక్టర్ ధనరాజ్ గారు, వారి టీం, వారి సహోదర బృందం అంతా కలిసి నిరంతరం ప్రభు పనిలో ప్రయాసపడుతూ ఈ మహిమగల పరిచర్యలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాగ అందరం కలిసి దేవుని సన్నిధిలో సహచారులంగా, ఒకే పొలంలో పనివారంగా, ఒకే శరీరంలో అవయవాలంగా, ఒకే తండ్రి కుటుంబంలో బిడ్డలంగా ప్రభు పనిలో కలిసి చేతులు కలపటానికి నాకు ఇచ్చిన ధన్యత, ఆహ్వానాన్ని బట్టి ప్రేమతో కృతజ్ఞత వందనాలు తెలియచేస్తున్నాను. మాత్రమే కాకుండా చాలామంది పెద్దలు, దైవజనులు, ఆసక్తిగా ఆశగా సహోదర సహోదరీలు, యవ్వన బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మనందరం చేరి వచ్చాం. ప్రభు నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవుడు మనందరితో తన ఆత్మ ద్వారా మాట్లాడి సంధించునుగాక. ఈ ఉదయం ఈ ప్రత్యేకమైన సందర్భానికి అనుగుణంగా ఒక మంచి యాప్ట్ థీమ్ని దేవుని దాసులు సెలెక్ట్ చేసి పెట్టారు. వాగ్దాన దేశం, విశ్వాస యాత్రలు. దేవుని పిల్లలమైన మనము విశేషంగా మైగ్రెంట్ పీపుల్ కాదు, అంటే దాన్ని ఏమంటారంటే వలస వెళ్ళేటటువంటి మనుషులం కాదు కదండి, లేకపోతే దేశదిమ్మరులం కూడా కాదు. అంటే దేశదిమ్మరులు అంటే వాళ్ళకి ఇల్లు ఉండదు, ఎక్కడంటే అక్కడ ఉంటారు. వలస వెళ్ళే వాళ్ళంటే వాళ్ళ స్థలాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. దేవుని పిల్లలు, పేతురు దైవభక్తుడు చెప్తున్నట్టుగా యాత్రికులు, ప్రయాణికులు. యాత్రికులంటే పిల్గ్రిమ్స్ అన్నమాట. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి గమ్యం ఉంటుంది, వాళ్ళకి ఇల్లు ఉంటుంది. వాళ్ళు తిరిగి ఒక స్థలానికి వస్తారు, మా ఇల్లుంది, మా నిశ్చయమైనటువంటి గమ్యం ఉంది అని చెప్పేటటువంటి దైవ సేవకులని యాత్రికులు అంటారు. అలాగా ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలకి దేవుడు వాగ్దాన భూమిని భౌతికంగా ఈ భూమి మీద ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన యాత్రికులమైన మనకి కూడా దేవుడు ఆత్మ సంబంధమైన వాగ్దాన భూమిని ఇచ్చాడు. జాన్ బన్యాన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు పిల్గ్రిమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం, బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథాలలో యాత్రికుని ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది చదివి ఉంటారు. అందులో క్రైస్తవుడు అనే విశ్వాస యాత్రికుడు ప్రయాణం చేసి వెళ్ళటాన్ని మనం చూస్తాం. అలాగా మనం కూడా వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న యాత్ర జీవితంలో ఉన్నాం. మనం కూడా ఒక దేశాన్ని గురిగా పెట్టుకొని చూస్తున్నాం. ఆ విశ్వాస యాత్రలో ప్రభు మనకి తోడుగా ఉండి గమ్యం చేరేదాకా బలపరిచి నడిపించునుగాక. ఒక దేశం అని చెప్పగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ దేశం యొక్క అధినేతలు, ఆ దేశం యొక్క రాజు. ప్రత్యేకంగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు, అది ఎవరి ఆధీనంలో ఉంది, ఆ దేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉంటుంది అనే విషయాల్ని తెలుసుకొని ఆ దేశానికి మనం విజిట్ చేస్తాం. అలాగైతే ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనము ప్రయాణం చేసి చేరుకోవాలని వెళ్తున్నటువంటి రాజ్యం వాగ్దాన దేశం, లేకపోతే పరలోకపు పట్టణం. ఈ వాగ్దాన దేశానికి ఒక రాజున్నాడు కదండి, ఈ రాజ్యానికి ఒక రాజున్నాడు, ఆయన రాజ్యం చేస్తున్నాడు. ఆ రాజుగారి పేరు మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ రాజుగారిని గురించి ఈరోజు మనం నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, చర్చించటానికి దేవుడు ఇద్దరు రాజులను ఏర్పాటు చేశాడు. ఈ అంశాన్ని చర్చించటానికి, ఈ అంశాన్ని డిస్కస్ చేయటానికి, నేర్చుకోవటానికి దేవుడు ఇద్దరు రాజులని ఏర్పాటు చేశాడు. నా పేరులో కూడా స్పర్జన్ రాజు అని ఉంది. ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి దైవజనులు డాక్టర్ గారి పేరులో కూడా ధనరాజు అని ఉంది కదండి. ఇద్దరు రాజుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరందరూ, మనమందరము రాజులైన యాజక సమూహాలుగా దేవుని సన్నిధిలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది
కింగ్లీ డెలిగేషన్ అని చెప్పుకోవచ్చు కదా, రాజులందరి యొక్క సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే మనందరి మీద మాట్లాడుతున్న మా మీద, మనందరి మీద విశేషంగా ఒక పెద్ద రాజు ఉన్నాడు. రాజుల రాజు ఆయన పేరు, ప్రభువులకు ప్రభు ఆయన పేరు. నా మీద ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? నేను ఎలా కనిపిస్తున్నాను? నిజానికి మీరు కరెక్ట్గా చూస్తే నేను ఒక గాడిదలాగా కనిపించాలి మీకు. నా పైన రాజుగారిని మోసుకొని వచ్చా. నా తర్వాత దేవుని దాసులు, దైవజనులు ఆయన కూడా మోసుకొచ్చేది ఆయన్నే. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, చిన్న గాడిద పిల్ల మీద ప్రభువుని మోసుకుంటూ పోయిన గాడిద పిల్లల వంటి మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోబోయేటువంటి మహారాజు అయినటువంటి మన రక్షకుడు యేసు ప్రభు వారిని గురించి కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి ఈ ఉదయం మనం ప్రయత్నం చేద్దాం. మన వాక్య ధ్యానానికి సహాయార్థంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైనటువంటి వాక్య వచనాల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మనం తెరిచి ఉన్న గ్రంథంలోనే యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని కూడా కొన్ని మాటలు నేను చదవటానికి ఆశపడుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి కొన్ని వచనాలు నేను కిందకి చదువుతున్నాను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పితిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదెనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితినని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యము అనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. 6 అడుగుల సత్యం మాట్లాడకుండా మౌనంగా ఆయన ముందు నిలబడ్డాడు. సత్యం అంటే వ్యక్తిగతమైనది, వ్యక్తే, పర్సానిఫైడ్ ఫామ్, ట్రూత్ అనేది పిలాతు గుర్తించలేకపోయాడు. అన్ని ప్రశ్నలకు మాటలలో మాత్రమే కాకుండా వ్యక్తుల జీవితాల ద్వారా కూడా సత్యాన్ని గ్రహిస్తాం అనే సంగతిని ప్రభు అక్కడ వెల్లడి చేసినప్పుడు పిలాతు అర్థం చేసుకోలేకపోయాడు. అలాగా ఆ చరిత్ర పిలాతు ముందు ముగిసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాగణుడైన రాజుగా ఆయన పుట్టటాన్ని మనం చూస్తున్నాం. 5,000 మందికి ఆయన భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ మంది పురుషులు ఆయన 5 రొట్టెలు ఆ తర్వాత 2 చేపలని అందరికీ పంచి ఇచ్చిన తర్వాత ప్రజలందరూ అనుకున్నారు, ఆయన్ని బలవంతంగా పట్టుకొని ఆయనను ఒక రాజులాగా చేయాలి అనుకున్నారు. ఆయన పుట్టినప్పుడు రాజు అని గుర్తించబడ్డారు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన రాజు అని గుర్తించబడ్డారు. ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశం చేస్తున్నప్పుడు ఆయన రాజుగా ప్రశంసించబడ్డాడు. ఇక్కడ మనం పిలాతు ముందు చదివిన అనుభవంలో ఆయన మరణించటానికి శిలువ మీదకి వెళ్తూ ఉన్న సందర్భంలో ఆయన మహారాజుగా ఆయన గుర్తించబడ్డాడు. ఆయన చనిపోతున్న సందర్భంలో హెబ్రీ భాషలోను, ఆ తర్వాత గ్రీకు భాషలోను, రోమా భాషలోను ఆయన యూదుల రాజు అని పైన
పై విలాసము అంటే నేమ్ ట్యాప్ అన్నమాట తన తలపైన పెట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తిరిగి రాబోతున్నాడు. మహిమలో ఉన్నటువంటి రాజుగా మన ప్రభువుని మనం చూస్తాం. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఆ రాజును గురించినటువంటి కొన్ని విశిష్టమైన సత్యాలు, విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ఆ రాజును గురించినటువంటి విశిష్టతలు సువార్తలలో, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, ఈ 4 సువార్తల్లో ఉన్న మన ప్రభు అయిన రాజును గురించినటువంటి ప్రత్యేకతలు ధ్యానం చేయటానికి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రయత్నం చేద్దాం. నేను దైవజనులు నన్ను ఇంట్రడక్షన్ చేసినప్పుడు తెలియచేసినట్టుగా ఎయిర్ ఫోర్స్లో నేను పనిచేశాను. 20 years పనిచేశాను. 2010 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు దుబాయ్ కింగ్ మొహమ్మద్ ఆయన పేరు, ఆయన డెలిగేట్గా వచ్చాడు రిపబ్లిక్ డే పరేడ్కి. ఇప్పుడు కూడా ఉన్నాడు దుబాయ్ కింగ్, వేరే ఆయన. కానీ అప్పుడున్నటువంటి ఓల్డ్ కింగ్ మన దేశానికి వచ్చాడు. పాలం ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఢిల్లీలో పాలం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు సాధారణంగా ఎవరు వచ్చినా కానీ. ఆయన విమానం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒక విమానం, రష్యన్ మేడ్ హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు దాన్ని. ఆ విమానంలో వస్తాడు ఆయన. రేపు ఆయన రావాలి, ఆయన కంటే ముందుగా ఒకరోజు ముందు ఆయన విమానం వస్తుంది. ఆ విమానంలో ఆయన చెప్పుల ర్యాక్ దగ్గర నుంచి, ఆయన కట్లరీ దగ్గర నుంచి, ఆయన కిచెన్ సెట్ దగ్గర నుంచి, ఆయన వార్డ్రోబ్ దగ్గర నుంచి, ఆయన డెకరేటివ్స్, ఎవ్రీథింగ్ ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ముందుగా వచ్చి ల్యాండ్ అయింది. ఎయిర్క్రాఫ్ట్ ముందుగా ల్యాండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రాజుగారు వస్తాడు. ఆ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ పెట్రోలింగ్ జరిగిద్ది. ఆ ఎయిర్క్రాఫ్ట్ లోపలికి ఎవరిని పంపించరు. ఈ రోజుల్లో ఒక ఆయన ఉన్నాడు రాజుగా, జోర్డన్ కింగ్ ఒక రాజుగా ఉన్నాడు. బ్రిటిష్ దేశానికి రాజరికపు వ్యవస్థ ఉంది కానీ అంత పెద్ద రాజుగా రూల్ చేసే అధికారాలు లేవు. వీళ్ళు తప్ప ఈ రోజుల్లో భూమి మీద రాజులు అని చెప్పబడే రాజరికపు ఫంక్షనింగ్ ఎక్కడా లేదు. మనకు అస్సలు పరిచయం లేదు. మనకి డెమోక్రసీ ఉంది. మనం ఎవరినంటే వాళ్ళని తిట్టొచ్చు, ఏదంటే అది చేయొచ్చు, మనకిష్టమైన రీతిలో మనం వెళ్ళొచ్చు. కానీ నిజానికి ఒక రాజు క్రింద ఎలా ఉంటుందో, ఆ రాజుగారి యొక్క వైభవం ఎలా ఉంటుందో, ఆ రాజుగారి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంటుందో భారతదేశంలో పుట్టి పెరిగిన మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ దుబాయ్ కింగ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్క అంశాన్ని గురించి, ఆయన ఉండే ప్యాలెస్ 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైంది. ఒకవేళ అలాంటి రాజు మన ముందు వస్తే, అలాంటి రాజరికపు వ్యవస్థలో నుంచి మన ముందు ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే మనం ఎలా చూస్తాం వారిని? ఈ ఉదయకాల సమయంలో అంతకంటే మహిమలో ఉండే మహిమగల రాజు, అందరికంటే పెద్దవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహిమగల రాజు, భూమి పుట్టక ముందే ఆయన మహిమలో ఉన్నాడు, సర్వము సృష్టించక ముందే మహిమాన్వితుడిగా ఉన్న రాజు ఆయన శరీరంలోకి వచ్చాడు. ఆయన యూదుల రాజుగా గుర్తించబడ్డాడు. ఎలాగ ఆయన విశిష్టతను మనం ఈ ఉదయం అర్థం చేసుకోవాలంటే, మత్తయి సువార్తలో ఆయనను పరిచయం చేయటానికి మధురమైనటువంటి మాటలు మత్తయి దైవభక్తుడు వర్ణించటాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, 4 సువార్తలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ 4 సువార్తలలో మత్తయి ఎవరికి ఉద్దేశించి ఆయన సువార్తను రాస్తున్నాడంటే, యూదులను మనసులో పెట్టుకొని ఆయన సువార్తను రాస్తున్నాడు కదా. సాధారణంగా సువార్తికుల పేర్లు మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎవరికి రాశారు అనేది తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మత్తయి యూదులని దృష్టిలో పెట్టుకొని సువార్తను రాస్తున్నాడు. మార్కు రోమీయులను దృష్టిలో పెట్టుకొని సువార్తను రాస్తున్నాడు. లూకా
గ్రీకులను దృష్టిలో పెట్టుకొని సువార్తను రాస్తున్నాడు. యోహాను దైవభక్తుడు ఒకవేళ ఇలాంటి కమ్యూనిటీ హాల్లో యూదులు, రోమీలు, గ్రీకులు, కమ్యూన్డ్ యూనివర్సల్ క్రౌడ్ కూర్చున్నారనుకోండి, వాళ్ళని ఉద్దేశించి రాస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తే ఎలా ఉంటుంది, అలాగ అందరినీ కలిపి యోహాను దైవభక్తుడు రాస్తున్నాడు. ఏంటి వీళ్ళల్లో వ్యత్యాసాలు ఏంటి? యూదులు వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి మనందరం సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ మన మధ్యలోకి ఉన్నారనుకోండి. నార్త్ ఇండియన్ థింకింగ్ వేరు, సౌత్ ఇండియన్ థింకింగ్ వేరు. నార్త్ వాళ్ళు ఆలోచించే ధోరణి వేరు, సౌత్ వాళ్ళు ఆలోచించే ధోరణి వేరు. మీరు ఉత్తర భారతదేశానికి వెళ్ళి వాళ్ళు ఏమంటారంటే అత్త కూతురు అంటే పిన్ని కూతురుతో సమానం, చెల్లి. కానీ మనకి అలా కాదు. అట్లాగా సంస్కృతిపరమైన భేదాలు, ఆలోచన ధోరణి వేరుగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లరా, యూదుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే హారిజాంటల్గా ఉంటుందన్నమాట. హారిజాంటల్ అంటే ప్రక్క వైపు నుంచి ఆలోచిస్తారు. యూదులకి మనమేం చెప్పాలంటే, ఇదిగో మన మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే చాలా పాత ఆయన, ఓల్డ్ పర్సన్, అబ్రహాము వాళ్ళ రిలేటివ్ అని చెప్పామనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యూదుల మనసు చాలా అట్రాక్ట్ అయింది. వాళ్ళకి వెంటనే అమ్మ బాబోయ్ ఈయన మా అబ్రహాము వాళ్ళ రిలేటివా, దావీదు వాళ్ళ రిలేటివా అని చెప్పగానే యూదులు చాలా షాక్ అయిపోతారు. ఒకవేళ మన మధ్యలో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకుందాం, గాంధీ గారి కుటుంబంలో ఎవరైనా ఇక్కడ ఉన్నారు అని చెప్పామనుకోండి, మనకి కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంత పెద్ద ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు. ఎవరైనా ఒక గ్రేట్ పర్సన్, ఫిలాసఫర్, ఒక ప్రముఖుడైన వ్యక్తి పేరు చెప్పి ఆయన బంధువు అని మనం చెప్తే మనకేమి అంత పెద్ద ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అయితే ఏమైంది అనుకుంటాం. కానీ యూదులు అలా కాదు. యూదుల దృష్టిలో ఎలా ఉంటుందంటే అబ్రహాము రిలేటివ్ అంటే చరిత్రలో అతి పురాతనమైనటువంటి వ్యక్తులు, అతి పురాతనమైనటువంటి చరిత్రలో పూర్వీకులతో ఎవరైనా ఒక వ్యక్తి కనెక్ట్ అయ్యాడంటే యూదుల యొక్క మనసు చాలా వెంటనే అట్రాక్ట్ అవుతారనమాట. యూదులకి ఈరోజు కూడా వాళ్ళ వంశావళిలో ఉండే చారిత్రకమైన పురుషుల యొక్క లింక్ వాళ్ళకి తెలుస్తుంది. అయితే రోమీలకు అయ్యేం పట్టదు. రోమీలు ఎంతసేపు నీకు ఎంత అధికారం ఉంది, నీకు ఎంత జీతం, నీ క్రింద ఎంతమంది సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. రోమీలు పవర్ఫుల్ పీపుల్ని గౌరవించే వ్యక్తులు. యూదులు పవర్ఫుల్ పీపుల్ని కాదు గౌరవించేది, పూర్వీకులతో ఎవరు కనెక్టెడ్ ఉంటారో, ఓల్డ్ జనరేషన్స్తో ఎవరు లింక్ అయి ఉంటారో యూదులు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. రోమీలు అధికారం ఉన్న వ్యక్తుల్ని రెస్పెక్ట్ చేస్తారు. గ్రీకులు మనకు అధికారం ఉన్నా లేకపోయినా, మన పూర్వీకులతో మనకి ఎంత పెద్ద లింక్ ఉన్నా లేకపోయినా, గ్రీకులు ఎవరిని రెస్పెక్ట్ చేస్తారంటే హౌ యు థింక్. ఇతనికి ఎంత జ్ఞానం ఉంది, ఇతనికి ఎంత మేధస్సు ఉంది, ఇతను ఎంత తీక్షణంగా మాట్లాడగలడు, ఎంత కొత్త సంగతులను వెలికి తీసి చెప్పగలడు. గ్రీక్ ఫిలాసఫీ అంటారన్నమాట. గ్రీకులు అలా ఆలోచిస్తారు. కాబట్టి మత్తయి యూదులకి అడ్రస్ చేస్తున్నాడు, మార్కు రోమీల్ని అడ్రస్ చేస్తున్నాడు, లూకా గ్రీకుల్ని అడ్రస్ చేస్తున్నాడు. యూదుల థింకింగ్ హారిజాంటల్గా ఉంటుంది అని చెప్పుకున్నాము. గ్రీకుల థింకింగ్ ఎలా ఉంటుందంటే వర్టికల్గా ఉంటుంది. వర్టికల్గా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పరలోకం నుండి కిందకు వచ్చాడు అని మనకి చెప్పారనుకోండి, భారతదేశంలో మన థింకింగ్ కూడా ఆల్మోస్ట్ గ్రీకు వాళ్ళు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తాం. మన మధ్యలో ఎవరైనా వచ్చి నేను నిన్న రోజు రాత్రి పరలోకానికి వెళ్ళాను, నాకు దేవుడు కనిపించాడు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు అని ఇక్కడికి వచ్చి ఎవరైనా చెప్పారనుకోండి, ఆ వ్యక్తిని చాలా ఘనంగా చూస్తారు కదా, గౌరవప్రదంగా చూస్తారు. అంటే పైనుంచి ఎవరైనా కిందకు వచ్చారు అంటే గ్రీకుల మనసు ఆకర్షించబడిద్ది. పాతకాలం నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే యూదుల మనస్సు ఆకర్షించబడిద్ది. అందుకనే యూదుల మనస్సుకు తగినట్టుగా మన ప్రభువు పూర్వీకులతో కనెక్ట్ చేయబడ్డాడు. గ్రీకుల మనస్సుకు తగినట్టుగా మన ప్రభు
పరలోకము నుండి దిగి వచ్చాడు అని యోహాను సువార్తలో ఆయనను గురించినటువంటి విశేషమైన సత్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగైతే రోమీయులు, యూదులు, గ్రీకులు వీళ్ళందరి దృష్టిలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అవసరం. యూదులు ఏమనుకుంటారంటే, మాకేదైనా ఒక సూచక్రియ చూపించు, డూ ఎ వండర్, డూ ఎ సైన్, ఒక అద్భుతాన్ని చూపించు, మేము నమ్ముతాం అంటారు యూదులు. గ్రీకులు ఏమంటారంటే, మాకేదైనా కొత్తగా చెప్పు, మేము నమ్ముతాం అంటారు. అందుకనే కొరింథీ పత్రికలో దైవభక్తులైన పౌలు అంటున్నాడు, ఆయన యూదులకు దేవుని శక్తిగాను, గ్రీకులకు దేవుని జ్ఞానంగాను. యూదులు సూచక క్రియలు అడుగుతున్నారు, అందుకని ఆయన యూదులకి ఒక దేవుని శక్తిగా కనిపిస్తున్నాడు. గ్రీకులేమో జ్ఞానం వెతుకుతున్నారు, అందుకని ఆయన గ్రీకుల కోసం దేవుని జ్ఞానంగా కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీళ్ళందరూ ఆ రాజును గురించి చెప్పడానికి మనం చూస్తాం. వీళ్ళందరి దృష్టి ఆ ప్రభుని గురించి ఎలా వివరించారో సువార్తల్లో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మత్తయి యూదుల్ని మనసులో పెట్టుకొని ఏం రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజు అని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆ రాజు మాత్రమే కాదు, ఆయన స్వరూపం ఒక సింహం లాంటి స్వభావ స్వరూపంతో ఉంటాడు అని భక్తుడైన మత్తయి సువార్తలలో ప్రభువుని చూపించడాన్ని మనం చూస్తాం. మార్కు యేసయ్యని ఒక సేవకుడిగా చూపించడాన్ని మనం చూస్తాం. లూకా యేసు ప్రభు వారిని మనిషిగా చూపించడాన్ని మనం చూస్తాం. యోహాను యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా చూపించడాన్ని మనం చూస్తాం. ఇంతకీ ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేలీల చేతుల్లో ఉండే బైబిల్, లేకపోతే యూదుల చేతుల్లో ఉండే బైబిల్ ఆఖరి గ్రంథం ఏముంటుందో తెలుసా? యూదుల చేతుల్లో ఉండే ఆఖరి గ్రంథం, వాళ్ళ చేతుల్లో ఉండే బైబిల్లో ఉండే ఆఖరి గ్రంథం ఏం పుస్తకం ఉంటుందో తెలుసా? ఏం పుస్తకం ఉంటుంది అనుకుంటున్నారు? గెస్. మన పాత నిబంధనలో ఉండే ఆఖరి గ్రంథం, మన పాత నిబంధనలో ఉండే ఆఖరి గ్రంథం మలాకి. యూదుల చేతుల్లో ఉండే బైబిల్లో ఉండే ఆఖరి గ్రంథం కర్నూలు యెరూషలేం అనుకోండి. యెరూషలేములో రాజరికపు వ్యవస్థ అంతా క్లోజ్ అయిపోయింది. రాజు లేడు, రాజరికం లేదు, మనుషులు లేరు, అందరూ డెడ్. వీళ్ళందరినీ, రాజులందరినీ తీసుకొని ఒకవేళ మీరు అనుకోండి గుజరాత్ పట్టుకుపోయారు. ఎంత దూరం? ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్కి ఒక గ్రూప్ మొత్తాన్ని, ఒక జనాంగం మొత్తాన్ని, తెలుగు వాళ్ళు లేరు, ఇక్కడ తెలుగు ప్రజలే లేరు, మన ప్రజలే లేరు, అందరినీ గుజరాత్ తీసుకెళ్లారు. ఎన్ని సంవత్సరాలు అయిందంటే 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు. దాన్నే బబులోను చెర అంటారు. ఏమంటారు? బబులోను చెర అంటారు. మనకు అర్థం అవటం కోసం నేను ఇలాగా ఉదాహరణల రూపంలో చెప్తున్నాను. తెలుగు వాళ్ళందరినీ రాజస్థాన్కి కానీ గుజరాత్కి కానీ పట్టుకుపోయారు. 70 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ రాజులు లేరు, ఈ రాజ్యాన్ని పరిపాలించే అధినేతలు ఎవరు లేరు అనుకోండి. ఈ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా అంటే మన కర్నూలు పట్టణంలో ఉన్న రాజుల కుటుంబంలో ఎవరైనా తిరిగి వస్తారా? ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తే యూదుల దృష్టిలో అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ మధ్యలో ఒక చిన్న వాక్యవచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం
17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఎన్ని 14లు వచ్చాయండి? 3 14లు అంటే ఎంతమంది ఉన్నారు? 42 తరాలు అన్నమాట. 42 తరాలు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాలంటే, ఈ రాజుగారి యొక్క ప్రత్యేకమైన విశిష్టతలో ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, మత్తయి చెప్తున్నటువంటి రాజు, మార్కు పరిచయం చేస్తున్న సేవకుడు, లూకా పరిచయం చేస్తున్నటువంటి మనిషి, యోహాను పరిచయం చేస్తున్నటువంటి దేవుని కుమారుడు, యేసు ప్రభు వారిని గురించినటువంటి వంశావళి, యేసు ప్రభు వారిని గురించిన పూర్వీకులతో ఉన్న సంబంధాన్ని ఈ 4 వ్యక్తులు యేసయ్యతో తిరిగి సంచారం చేసి ఆయన వెంట నడిచినటువంటి సేవకులు ఆయన గురించి రికార్డ్ చేస్తున్నారు. అనగనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు, అనగనగనగా ఒక దేశం ఉంది అని మీరు మొదలు పెట్టారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్, ఆ రాజు తల్లిదండ్రులు ఎవరు? ఆ రాజుగారి పూర్వీకులు ఎవరు? ఆ రాజు ఏ రాజ్యానికి చెందినవాడు అని అడుగుతాం. ఇప్పుడు నేను చెప్తున్నాడు, ఆ రాజ్యం ఎక్కడుందో తెలీదు, ఆ రాజు ఏం చేశాడో తెలియదు, కానీ ఆయన ఒక రాజు, ఆయనకి 7 మంది పిల్లలు ఉంటారు. ఎవరి రాజు? ఎక్కడుంటాడు? కరోనాలో చాలామంది చాలా సిక్ అయ్యాం. ఒకవేళ మీ మధ్యలోకి ఎవరైనా వచ్చి, సార్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా అద్భుతమైన వాడు, ఆయన పట్టుకుంటే చాలండి స్వస్థత వస్తుంది, ఆయన ముట్టుకుంటే చాలండి వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఆయన నాడి పట్టుకుంటే చాలు మీకు స్వస్థత వస్తుంది అని చెప్పారు. ఎక్స్ట్రాడినరీ డాక్టర్, అద్భుతమైనటువంటి డాక్టర్, ఆయన గురించి అసలు చెప్పడానికి లేదు. మీరు అడిగారు, ఎక్కడ ఉంటారు ఆయన? ఏం పేరు ఆయన పేరు? పలానా సెంటర్లో పలానా దగ్గర ఆయన ఆఫీస్ ఉంది, లేకపోతే ఆయన క్లినిక్ ఉంది, మీరు వెళ్ళండి. మీరు ఆ డాక్టర్ గారి పేరు విని, అబ్బా ఎంత గొప్ప డాక్టరో, చాలా అద్భుతంగా ఉంటుందంట ఆయన ట్రీట్మెంట్ అని ఆ హాస్పిటల్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు, తలుపు ఓపెన్ చేశారు. చూడగానే డాక్టర్ కూర్చుండే స్థలంలో ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది ఆ చైర్. మీరేమంటారు? అరే చాలా గొప్పగా చెప్పారు ఆ డాక్టర్ గురించి, ఆశ్చర్యమైన వాడని చెప్పారు, కానీ ఎవరు లేరేంటి, ఖాళీగా ఉంది. వినండి, భూప్రపంచపు చరిత్ర అంతా, దేవుణ్ణి గురించే చరిత్ర అంతా అలా మిస్టీరియస్గా ఉంది. ఆయన ఎవరో తెలీదు, ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడో తెలీదు, ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏ దేశం వాడో తెలీదు, ఒక రాజు ఉన్నాడు. అనగనగనగనగా ఇట్స్ ఆల్ మిస్టరీ. Men had never known about that king, about his ruling, about his principles. ఆ రాజు గురించి తెలీదు. కానీ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తూ ఈ 4 సువార్తికులు ప్రబోధించినటువంటి ఈ రాజు ఎవరంటే, ఈజ్ ఎ ట్రూ కింగ్. ఆ మిస్టీరియస్ పర్సన్ ఒకవేళ ఆ చైర్లో కనిపించాడు అనుకోండి, ఆ చైర్లో కనిపించిన వ్యక్తిని మనం ఏమంటామంటే హిస్టరీ. ద మిస్టరీ హ్యాస్ బికమ్ హిస్టరీ. తెలియని రాజు, కనబడిన రాజు, చెప్పుకునే రాజు, దేవుడు అనుకునే రాజు ఇదిగో సాక్షాత్తు కనిపించాడు. ఎక్కడ కనిపించాడంటే యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 4 సువార్తికులలో 2 మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని గురించి రాశారు. 2 సువార్తికులు మాత్రమే. ఎవరు వాళ్ళిద్దరు? చెప్పగలరా ఎవరైనా? మత్తయి భక్తుడు చెప్పాడు, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా లూకా, శబాష్. మత్తయి చెప్పాడు, లూకా చెప్పాడు. ఎందుకు వీళ్ళిద్దరే చెప్పారు? ఎనీ గెస్? మీ ఆలోచనలో ఎందుకు చెప్పుంటారు? మత్తయి మాత్రమే ఎందుకు చెప్పాడు, లూకా మాత్రమే ఎందుకు చెప్పాడు? నేను అందుకనే ఇందాక చెప్పాను, మత్తయి భక్తుడు యేసు ప్రభు వారిని రాజుగా చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక రాజు అయితే ఆయన ఎవరి కొడుకో చెప్పాలి. ఒక రాజు అయితే ఆయన ఎవరి సంతానంలోంచి, రాజరికంలో నుంచి వచ్చాడో చెప్పాలి. మార్కు యేసు ప్రభు వారిని సేవకుడుగా చెప్పాడు. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా పని మనిషి వచ్చారనుకోండి, ఆ పని మనిషి ఎవరమ్మాయో ఎక్కడమ్మాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అంత విలువ లేదు, పని వాళ్ళకి అంత విలువ. కానీ రాజు అంటే ఏ రాజు, ఎక్కడ రాజు,
ఎంత పెద్ద ఆయన, ఏ కుటుంబం, అబ్బో అవన్నీ డీటెయిల్స్ కావాలి. ఒకవేళ ఒక మనిషి, లూకా అంటున్నాడు ప్రభువుని మానవుని రూపంలో చెప్తున్నాడు. ఒకవేళ ఒక నిజమైన మనిషి అయితే ఆ వ్యక్తికి వెనక తరంలో ఉండే కుటుంబ చరిత్ర ఉండాలి. భక్తుడైన యోహాను యేసు ప్రభు వారిని మహా గొప్ప దేవుడిగా చిత్రిస్తున్నాడు. దేవుడికి వంశం ఎక్కడ ఉంటుంది? రాజుకి వంశం కావాలి, సేవకుడికి వంశం అక్కర్లేదు. మానవుడికి చరిత్ర, వంశం, కుటుంబం, సంబంధాలు కావాలి. దేవుడికి సంబంధాలు, కుటుంబం, పుట్టుపూర్వోత్తరాలు అక్కర్లేదు. అలాగైతే ఉదయకాల సమయంలో మన రక్షకుడైన యేసు ప్రభు వారిని గురించినటువంటి అద్భుతమైన చరిత్ర ఏమిటంటే 42 తరాలు యేసుక్రీస్తు ప్రభు వారికి భూప్రపంచంలో వెనక తరాలకు కనెక్ట్ చేయబడినటువంటి ఈ భూప్రపంచంలో ఒకే ఒక రాజు. హీఈస్ ద ఓన్లీ కింగ్ హూ హ్యాడ్ గాట్ ద జీనియాలజికల్ కనెక్షన్ ఫ్రమ్ హిమ్ టు ద బిగినింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరైనా తెలుసా మీకు రాజులు? పెళ్లి సంబంధాల్లో ఇలా అంటారు కదా, ఏమంటారంటే 7 తరాల వెనక చరిత్రని తెలుసుకోవాలండి అంటారు. ఎన్ని తరాలంట? మీలో ఎవరైనా 7 తరాల మీ పూర్వీకుల చరిత్ర తెలిసిన వాళ్ళు ఉన్నారా మీలో? ఇక్కడ మనలో 7 years బ్యాక్ జీనియలాజికల్ కనెక్షన్ అంటే మా వంశంలో మా తాత, మా ముత్తాత, వాళ్ళ వెనక వాళ్ళ వెనక వాళ్ళ వెనక ఎక్కడోళ్ళు పూర్వీకులు 7 generations బ్యాక్. ఎవరైనా చెప్పగలరా? నో, నాకు తెలిసి చాలా రేర్గా ఉంటారు. 10, 20. భూప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫర్ ఉన్నాడు, చాలా గొప్ప ప్రామినెంట్ పాపులర్ మ్యాన్ ఉన్నాడు. ఆయన పేరు కన్ఫ్యూషియస్. ఆయన చైనా దేశానికి చెందినటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్. మీరు కానీ చరిత్రని వెరిఫై చేస్తే ఈ కన్ఫ్యూషియస్ అనే ఈ గొప్ప వ్యక్తి దగ్గర యేసు ప్రభు వారికి ముందు 1000 సంవత్సరాలకు ముందు వరకు ఆయన పూర్వీకులతో కనెక్షన్ ఉన్నట్టుగా ఆయన గురించినటువంటి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ ట్రీ అలా ఉంది. కానీ ఒకవేళ యేసు ప్రభు వారికి పూర్వం 1000 సంవత్సరాలు, ఆ 1000 సంవత్సరాల తర్వాత ఆయన పూర్వీకులు ఎవరు? హీ కాంట్ టెల్. ఆయనకి తెలియదు, ఆయన చెప్పలేడు. ఈ భూప్రపంచంలో యేసు ప్రభు వారిని గురించి మాత్రం మత్తయి భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇందాక నేను చెప్పినట్టుగా యూదుల యొక్క బైబిల్లో ఆఖరి గ్రంథం దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల 2వ గ్రంథం ఎలాగ క్లోజ్ అవుతుందంటే, రాజు లేడు, రాజకుమారులు లేరు, దేశం లేదు, వంశం లేదు. ఇట్స్ ఆల్ వేకెంట్ అండ్ ఎంప్టీ. క్రొత్త నిబంధన పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి వచనం అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి అని ఒక యూదుడు తెరిచి చూడగానే యూదుడి దిమ్మ తిరిగిపోయిద్ది. అంటే ఆయన మనసు, ఇట్ విల్ బి అ షాకింగ్ స్టేట్మెంట్ ఫర్ హిమ్. అరే మన రాజరికం మీకు తెలుసు కదా, యోసేపు దైవభక్తుడు ఎవరి కుమారుడు? కార్పెంటరీ చేసుకుంటున్నాడు కదా, ఎవరి కుమారుడు? దావీదు వంశస్థుడు. అంటే దావీదు వంశంలో నుంచి వచ్చినవాడు నిజానికి రాజరికపు వ్యవస్థలో అద్భుతమైన స్థానంలో ఉండాల్సిన వాడు కార్పెంటరీ పని చేసుకున్నాడు. నో రూట్. దావీదు ఎండిపోయిన మొద్దులాగా ఉంది ఆయన వంశం. మరియమ్మ దావీదు కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె వంశావళి కూడా దావీదు ఫ్యామిలీ మెంబరే. ఆమె ఎలా ఉందంట? దీనురాలు, పేదరాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఈ రాజుగారిని గురించినటువంటి విశిష్టత ఏమిటంటే, ఆయన అబ్రహాము అని పిలువబడే మూల పురుషుడైన యూదులకి, మహమ్మదీయులకి, క్రైస్తవులకు మూల పురుషుడుగా చరిత్రలో కనిపించే అబ్రహాముతో డైరెక్ట్గా సంబంధం కలిగినటువంటి ఏకైక రాజు. కన్ఫ్యూషియస్కి లేదు, బ్రిటన్ కింగ్స్కి లేదు, జార్డన్ కింగ్స్ లేదు, సౌదీ కింగ్ లేదు, ఇండియా రాజులకి లేదు, ఎవరికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే చరిత్రలో ఆయన పూర్వీకుల వంశావళితో మూల పురుషుడుగా చరిత్రలో కనిపించే అబ్రహాముతో ఆయన సంబంధాన్ని నిరూపించగలిగిన ఏకైక రాజు. నాకు చాలా సంతోషం వేసింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ చరిత్రలో ఈ రాజుగారిని గురించి ఎవరైనా తెలుసుకోగలిగితే, ఇప్పుడు గాంధీ గారు ఉన్నారా? లేరు. బట్ వాజ్ ఈ రియల్? ఆయన నిజమైనవాడనా?
ఇప్పుడు మా పిల్లలు, మన పిల్లలు, లేకపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ 4 years 5 years బేబీస్కి గాంధీ ఎవరో తెలుసా? దే డోంట్ నో, తెలియదు వాళ్ళకి. మరి వాజ్ ఈ రియల్? ఆయన నిజమైనోడేనా? ఎలా చెప్పగలరు? మీరు ఆ పిల్లల్ని తీసుకొని సబర్మతి ఆశ్రమం గుజరాత్కి వెళ్తే ఆయన ఉన్న ఇల్లు, ఆయన జీవించిన స్థలం, వాళ్ళ తల్లిదండ్రుల నివాసం అవన్నీ మీకు కనిపిస్తాయి. వినండి, దేవుడు అని చెప్పబడే ఏ వ్యక్తి అయినా మీరు అడగండి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన పేరేంటి, ఆయన వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు ఎక్కడ ఉంటారు? ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ యూనిక్ అండ్ వండర్ఫుల్ కింగ్, excellent king. Other than him, there is no one else who had got the historical trace through the proofs of genealogy that he ever existed in this world. ఆయన మాత్రమే ఈ భూమి మీద జీవించాడని, ఆయన మాత్రమే ఈ భూమి మీద రాజుగా నిరూపించాడని చెప్పగలిగిన ఏకైక చక్రవర్తి. వినండి, ఆయనను గురించి తెలుసుకోవటానికి అబ్రహాము దగ్గరికి వెళ్తే బాగా తెలుస్తుంది, అర్థమైద్ది. చాలా సంతోషం మనకి కదా, అబ్రహాము దగ్గర నుంచి ఆయన గురించి మనం కనెక్ట్ చేసుకొని వినవచ్చు, తెలుసుకోవచ్చు, పేర్లతో సహా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నాకు అనిపించింది భలే అద్భుతమైన చరిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి రాశాడని. కానీ మీరు లూకాసు వార్తలోకి వెళ్ళారనుకోండి, లూకాసు వార్తలోకి వెళ్తే మీకు ఒక చిన్న మాట నేను రెఫరెన్స్ చూపిస్తాను. ఆ రెఫరెన్స్లో మీరు తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 35 నుండి 38 వచనాల క్రింద భాగాన్ని మీరు చదువుకుంటూ పోతే 38వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. యేసు ప్రభు వారు ఎవరి కుమారుడు అంట? ఎవరితో కనెక్ట్ చేయబడ్డాడు తెలుసా? ఎవరితో అండి? ఆదాముతో కనెక్ట్ చేయబడ్డాడు. మీరు సువార్తల యొక్క ఆరంభాన్ని చూస్తే మత్తయి యేసు ప్రభు వారి యొక్క ఆరంభం అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభం చేశాడు. చూడకుండా ఎవరైనా మార్కు ఎక్కడి నుంచి ఆరంభం చేశాడో చెప్తారా? మార్కు యేసు ప్రభు వారు సేవా జీవితం నుంచి ప్రారంభం చేశాడు. అంటే సేవా జీవితం అంటే యేసయ్య వయసు ఎంత? 30. అబ్రహాం అంటే అరౌండ్ 3000 years బ్యాక్, 3000 సంవత్సరాల క్రితం. అంటే యేసయ్య 3000 years హిస్టరీ చెప్పాడు. మార్కు 30 years హిస్టరీ చెప్పాడు. లూకా ఇక్కడ కనిపిస్తున్నాడే, లూకా ఈయన ఎక్కడి నుంచి చెప్పాడు తెలుసా? ఎక్కడి నుంచి అండి? ఆదాము అంటే అబ్రహాము కంటే వెనక్కి ఇంకొక 1000 years వేసుకుంటే 4000. అంటే హ్యూమన్ హిస్టరీ, మానవ భూ ప్రపంచం మీద చరిత్ర, మనుషుల చరిత్ర ప్రారంభం చేయబడిన సంఘటన దగ్గర నుంచి యేసు ప్రభు వారి యొక్క వంశం కనెక్షన్ ఉంది అని లూకా ప్రూవ్ చేశాడు. యోహాన్ ఎక్కడి నుంచి చెప్పాడు తెలుసా? యోహాన్ ఎక్కడి నుంచి చెప్పాడు? 30 కాదు, 3000 కాదు, 4000 కాదు, ఆయన ఆది యందు ఉన్నవాడు. మేము చిన్నప్పుడు విజయవాడలో దేవుని సన్నిధిలో తల్లిదండ్రులతో చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒక దొర వచ్చేవాళ్ళు వాక్యం చెప్పడానికి. ఆయన పేరు చార్ల్స్ విగ్. చాలా పట్టుండేది, స్టౌట్గా ఉండేవాడు. పిల్లలు పెద్దోళ్ళు అప్పుడు దొరలు వస్తున్నారంటే చాలా ఘనంగా ఉండేది. అందరూ కిటికీల్లో నుంచి సందుల్లోంచి చూసేవాళ్ళు, దొర ఏం తింటాడో, దొర అక్కడి నుంచి వచ్చారు. ఆయన గురించి పరిచయం చేసేటప్పుడు చెప్పేవాళ్ళు, ఆస్ట్రేలియా నుంచి పెద్ద దొరగారు, ఆయన ఒక పియానో పట్టుకొని వాయించాడు. ఒకవేళ అంత పెద్ద స్థలం నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చారు అంటే మన కళ్ళు వెలిగిపోతాయి, ఆకర్షించబడతాం, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చారు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చారు, పలానా స్థలం నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆనర్. యోహాన్ ఏమంటున్నాడంటే, మీ మధ్యలోకి, మీ దగ్గరకు పరలోకం నుండి ఒక ఆయన వచ్చాడు అని చెప్తే హౌ విల్ యూ ఫీల్? హి హడ్ జస్ట్ కమ్ ఫ్రమ్ హెవెన్. హౌ విల్ యూ రెస్పాండ్? హీ ఈస్ దట్ ఆసమ్ పవర్ఫుల్ గాడ్. ఆయన ఈ భూప్రపంచం మీద ఉద్భవించినప్పుడు, బై ద వే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగిన ప్రశ్నలో ఒక ఆశ్చర్యం ఉంది. ఎవరైనా పుట్టినప్పుడు రాజుల కుటుంబంలో పుడితే ఏమని అడుగుతాం? ఎవరైనా చిన్న బిడ్డ కుటుంబంలో పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డను ఏమంటారంటే రాజుగారి కుటుంబంలో పుడితే రాజకుమారుడు అనాలి.
కానీ మరి వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా? రాజు ఎక్కడ? పుట్టడంతో రాజు ఎలా అవుతాడు? మంత్స్ బేబీ, డేస్ బేబీ, అవర్స్ బేబీ రాజు అవుతాడా? హీ ఈజ్ కింగ్ బిఫోర్ హీ బార్న్. ఆయన పుట్టక ముందే రాజు, పుట్టిన తర్వాత రాజకుమారుడు అని పిలవాలి. రాజ్యభారం ఆయన మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయనను గురించి చెప్పబడిన వంశావళిలో ఆయన చాలా ప్రత్యేకమైన రాజు. ఆయన గురించి చెప్పబడినటువంటి కనెక్షన్లో ఆయనను మించినటువంటి రుజువులతో కూడిన రాజు ఈ భూప్రపంచం మీద లేడు. ఆయన మనం ఇప్పుడు చెప్పుకునే, ఇప్పుడు మనం ఎరిగిన ఇశ్రాయేలు దేశంలోనే ఆయన రాజుగా జన్మించాడు. రెండవ అంశాన్ని మనం చూద్దాం. ఆ రాజరికపు రాజుగారి గురించినటువంటి మరొక సత్యాన్ని మనం చూద్దాం. ఈ రాజుగారిని గురించి తెలిసినన్ని వివరాలు ఈ భూప్రపంచం మీద ఎవ్వరి గురించి చెప్పలేదండి. సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇది యూదుల రాజైన యేసుప్రభు వారిని గురించినటువంటి చరిత్ర. ఈ రాజుగారిని గురించి ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పారంటే అద్భుతంగా అనిపిస్తుంది. యూదులకి రాజు లేడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసేమన్నాడంటే నీ సంతానంలో నుంచి రాజులు వస్తారు అని చెప్పాడు. యాకోబుకి ఏం చెప్పాడంటే నీ సంతానంలో నుంచి రాజులు వస్తారు అని చెప్పాడు. యూదా వంశములో నుంచి రాజు రాజదండాన్ని పట్టుకొని వస్తాడు అని చెప్పాడు. కానీ ఆ రాజు ఎలా ఉంటాడో, ఆ రాజు ఏం చేస్తాడో ఆయన గురించి విశేషాలు ఏమీ లేవు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఒక విషయం చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? నౌ అవర్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ విల్ బికమ్ ఎ పొలిటికల్ కాన్ఫరెన్స్. ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనంటాను గ్రీన్ కలర్ పార్టీ విల్ విన్, ఆర్ ఎల్లో కలర్ పార్టీ విల్ విన్, ఆర్ రెడ్ కలర్ పార్టీ. అంటే పార్టీ పేర్లు చెప్తే అభ్యంతరంగా ఉంటుంది కదా. రెడ్ పార్టీ గెలుస్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేశారు. వండర్ఫుల్, వెరీ గుడ్. అనుకుందాం, ఉదాహరణకి ముందు జరిగే ఎలక్షన్స్లో రెడ్ పార్టీ గెలిచిద్ది. ఒకవేళ గెలిస్తే చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారు? పేరు చెప్పగలరా? నో. ఒకవేళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ సంతకం దేని మీద పెడతాడు? ఫస్ట్ స్పీచ్ దేంతో స్టార్ట్ చేస్తాడు? చెప్పగలరా ఎవరైనా? కెన్ ఎనీవన్ ప్రిడిక్ట్? వినండి. ఇప్పుడు మనం చదువుకుంటున్నా, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మహారాజు నాడే మన రక్షకుడుగా భూమి మీదకు ఉద్భవించిన యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజైన ఈయనను గురించి భూప్రపంచం మీద ఆయన పుట్టబోయే సంగతి, ఆయన పెరిగే సంగతి, ఆయన బోధించే సంగతి, ఆయన చనిపోయే విధానం, ఆయన పునరుద్ధానుడై వెళ్ళే విధానం, ఆయన ఎప్పుడు పుడతాడో ఎవరు చెప్పారో తెలుసా? ఈ రాజుగారు ఫలానా టైంలో పుడతాడు అని దానియేలు చెప్పాడు. ఈ రాజుగారు ఎక్కడ పుడతాడో అని ఒక ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారు చెప్తారా? ఎక్కడ పుడతాడని చెప్పాడు. వాళ్ళకు కూడా తెలియదు. అందుకనే యూదుల దగ్గరికి జ్ఞానులు వచ్చారు కొందరు, ఎందరో తెలియదు. 3 వచ్చారా 4 వచ్చారా? 3 అనుకుంటాం, 3 కాదు, 2, మొత్తానికి ప్లూరల్, 3, 4, 5 తెలియదు. కొందరు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే ఆయన ఏం చేశాడు? కొందరిని శాస్త్రుల్ని పరిశీలిని పిలిచి అడిగాడు, సార్ ఈ రాజుగారు ఎక్కడ పుడతాడు అని హేరోద్ అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? సార్ మాకు ఒక విషయం తెలుసండి, మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో యోధా దేశపు బెత్లహేమ, యోధా ప్రధానులలో నీవెంత మాత్రం అల్పమైనదా, బెత్లహేములో పుడతాడు సార్ అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఆయన పుట్టినప్పుడు చెప్పారు. మీకా ఎప్పుడు చెప్పాడు? దగ్గర 700 సంవత్సరాలకు పూర్వం చెప్పాడు. ఆ రాజుగారి పేరేంటి? ఏం పెడతారు? ఆ రాజుగారి పేరు ఏం పెడతారంటే ఇమ్మానుయేలు అని పెడతారు. ఆ రాజుగారి పేరు యేసు, ఆయన పేరు క్రీస్తు. వినండి, ఆ రాజుగారి పేరేం పెడతారో యెషయా చెప్పాడు. ఆ రాజుగారు ఎలా పుడతాడనుకుంటున్నారు? ఎలా పుడతాడంటే కన్యకకి పుడతాడు.
కన్యకకి పుడతాడు. బెత్లెహేములో పుడతాడని మీకా చెప్పాడు. కన్యకకు పుడతాడని యెషయా చెప్పాడు. ఆయన పుట్టడంతోనే ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, అద్భుతమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని యెషయా తన గ్రంథం అంతా చెప్పుకుంటూ పోయాడు. ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన రాకడ ఎలా ఉంటుందంటే గాడిద మీద ఎక్కెళ్తాడని జకర్యా చెప్పాడు. రెండోసారి వచ్చినప్పుడు మహిమాస్వరూపుడుగా ఒలీవల కొండ మీద దిగుతాడని జకర్యా చెప్పాడు. ఆయన రాజ్యంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? ఇర్మియా చెప్పాడు. క్రొత్త నిబంధనతో కూడిన ప్రజలు ఆయన రాజ్యంలో ఉంటారని ఇర్మియా చెప్పాడు. ఆ రాజ్యంలో ఆరాధన ఎలా జరుగుతుందో ఎవరు చెప్పారు తెలుసా? యెహెజ్కేలు చెప్పాడు. అమ్మా, నేను చాలా వివరాలు చెప్పా కదా. యెషయా ఆయన ఎలా పుడతాడో చెప్పాడు, మీకా ఎక్కడ పుడతాడో చెప్పాడు, దానియేలు ఏ సమయంలో పుడతాడో చెప్పాడు, ఆయన రాకడ ఎలా ఉంటుందో జకర్యా చెప్పాడు, ఆయన రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారో ఇర్మియా చెప్పాడు, ఆయన రాజ్యంలో ఆరాధన ఎలా ఉంటుందో యెహెజ్కేలు చెప్పాడు, ఆయన వచ్చే దినం ఎలా ఉంటుందో హోషేయ చెప్పాడు, యోవేలు చెప్పాడు. అనేక మంది భక్తులు ఆ రాజుగారిని సూచించి చెప్పినట్టు కీర్తనల గ్రంథంలో చూస్తే అసలు ఆయన ఏం మాట పలుకుతాడో చెప్పాడు. నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివని ఈయన పలుకుతాడని ఎగ్జాక్ట్గా అయ్యే వర్డ్స్ చెప్పాడు. ఆయన ఉపమాన రూపాల్లో బోధిస్తాడని భక్తుడైనటువంటి కీర్తనాకారులు ప్రవచించి చెప్పారు. వినండి వినండి, మన భారతదేశంలో అతి గొప్పగా భవిష్యత్తును గురించి చెప్పగలిగే వ్యక్తుల్ని ఏమంటారు? మంత్రాలు చెప్పేవాళ్ళు, లేకపోతే జ్యోతిష్కులు, ప్రిడిక్ట్ చేసేవాళ్ళు, ఫోర్ టెల్లర్స్ అంటారు కదా. వాళ్ళు చెప్పేవి ఎన్ని కరెక్ట్ అవుతాయో తెలుసా మీకు? ఒకవేళ నేను చెప్పినట్టుగా ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఏం కలర్ గెలిసిద్ది, ఏ షర్ట్ వేసుకుంటాడు, ఏం సంతకం పెడతాడు, నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, వాటిల్లో ఎంతవరకు నెరవేరుతాయో తెలుసా? 50% కూడా నెరవేరవు. మీ దగ్గర కానీ థామ్సన్ చైన్ బైబిల్ అనే బైబిల్ కానీ, జోష్ మెక్డోవల్స్ అనే ఒక దైవభక్తుడు అద్భుతమైన పుస్తకాన్ని రాశారు, ద ఎవిడెన్స్ దట్ ప్రూవ్స్ ద వర్డిక్ట్ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆయన రాశాడు. దానిలో కానీ అనేకమైన ఇతర మీకు పరిచయమైన గొప్ప గ్రంథాల్లో మీరు చూస్తే ఈ రాజు గురించి 300 ప్రవచనాలు, ఎన్నమ్మా 300 ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడినవి, ఒక్కటి కూడా తప్పలా, నాట్ ఈవెన్ వన్. ఆయన ఇక్కడ పుడతాడంటే అక్కడే పుట్టాడు, ఆయన ఇలా పండుకోబెట్టబడతాడంటే అక్కడే పండుకోబెట్టబడ్డాడు, ఆయన ఇలా చనిపోతాడంటే అలానే చనిపోయాడు, ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మబడతాడంటే ఖచ్చితంగా ఒక్కటి కూడా తగ్గలా, ఆయన్ని అమ్మిన వాడు ఇలానే చచ్చిపోతాడంటే అలానే చచ్చిపోయాడు. దెర్ వాజ్ నో కాంట్రవర్సీ, దెర్ వాజ్ నో కాంట్రడిక్షన్, దెర్ వాజ్ నో ఎర్రర్ అబౌట్ హిమ్. ఆయనను గురించి చెప్పబడిన సత్యాలలో, విషయాలలో ఆ రాజుగారిని గురించి తప్పిన విషయం ఒక్కటి కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వంశావళిలో విశిష్టమైన వాడు. ఆయన విశిష్టమైన వివరాలు, ఆయన్ని గురించి చెప్పబడినన్ని వివరాలు ఈ భూప్రపంచంలో ఎవరికీ చెప్పబడలేదు. ఆయన గురించి మరొక విశిష్టత ఉంది. ఆ రాజుగారికి ఎన్ని గొప్ప విజయాలు. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడు అని ఎప్పుడు చెప్తామంటే వాట్ హీ స్పోక్, ఆయన ఏమి మాట్లాడాడు. వాట్ హీ డిడ్, ఆయన ఏమి చేశాడు. వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో. అందులో కూడా ఆ గొప్ప వ్యక్తి యొక్క విశిష్టత మనకు కనిపిస్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రాజుగా జీవిస్తూ ఆయన ప్రదర్శన చేసిన అధికారాలు. అమ్మా, ఒక రాజు అంటే ఆయన చేతిలో ఏముంటుంది? హీ విల్ హ్యావ్ పవర్. యేసయ్య చేతిలో ఆయన వేటేటి మీద ఆయన అధికారాన్ని, శక్తిని ప్రయోగించాడో మీరు చెప్పగలరా? ఒకరోజు ఆయన సముద్రం మీద వెళ్తున్నాడు. ఆయన సముద్రం మీద వెళ్తుంటే తుఫాను రేగింది. ఆ తుఫానుని యేసయ్య నిద్రపోతున్నాడు, ఆయన లేపన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన లేచి అన్నాడు, గాలి ఆగు. సముద్రాన్ని గర్దించాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఈయన ఎవరో. గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, పెను తుఫాను ఆగిపోతుంది. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ? ఏంటి అన్న శక్తి?
ఈయన రాజుగారి అధికారం క్రింద సృష్టి లోబడుతుంది. సముద్రం అనుకుందంట, ఈ స్వరాన్ని నేను మొట్టమొదటిగా విన్నాను ఒకసారి. ఎప్పుడు వినింది? గాలి అనుకుందంట, ఈయన స్వరాన్ని నేను మొట్టమొదటిగా విన్నాను ఒకసారి. మొట్టమొదటి రోజు సృష్టిని నిర్మాణం చేస్తున్నప్పుడు వాక్కయ్యున్న దేవుడు, వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు, ఆయన మాట్లాడుతున్న స్వరం ఉందే, శరీరధారిగా భూమి మీద కనిపిస్తూ ఆయన జీవించి సంచారం చేస్తున్నప్పుడు ఆయన పలికిన అధికారపూర్వకమైన మాటలు సృష్టిని లోపరుచుకున్నాయి. మీకు తెలిసిన రాజులు, నాకు తెలిసిన రాజులు, మనం ఎరిగిన ఈ భూప్రపంచంలో అనేక మంది గొప్ప రాజులు ఉన్నారు. కానీ ఎవరైనా ఆ రాజుల్లో ఒక్కరైనా భూమిని లోబరిచినట్టు, గాలిని గర్దించినట్టు, సముద్రాన్ని అణిచినట్టు ఉందా? లేదు కదా. మాత్రమే కాదు, మన ప్రభు భూమి మీద జీవిస్తున్నప్పుడు శరీరం ఆయనకి లోబడింది, రోగాలు ఆయనకి లోబడ్డాయి. ఆయన విశేషంగా అపవిత్రాత్మలు ఆయనకి భయపడి వణికేవి. వినండి, ఆయన ముందు మరణం కూడా నిలవలేదు. ఎంత శక్తివంతుడైన విజయాలు పొందిన రాజు ఇంకెవరు లేరు. ఇది ఆయన రాజ్యాన్ని గురించిన విశిష్టత. మరి ఈయన శిలువ మీద చనిపోయాడేంటి? ఆయన అంత దీనంగా చనిపోయాడేంటి? ఆ రాజుగారిని గురించినటువంటి రాజ్యం ఏంటిదంటే, అది ప్రేమ రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అన్నాడు, నాది పరలోకపు రాజ్యం. ఆయన భూమి మీదకి ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఫ్రాన్స్ వెళ్ళారట. ఆయన ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు నెపోలియన్ బోనపార్టీ సమాధిని విజిట్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఆయన అడిగారు, సార్ మీరెందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఆయన అన్నాడంట, నేను ఆయన సమాధి దగ్గర ఒక సందేశాన్ని రాయాలనుకుంటున్నాను. ఏంటిది ఆ సందేశం అంటే, ఈ భూప్రపంచంలో స్థాపించబడిన అన్ని రాజ్యాలు, కమ్యూనిజం, డిక్టేటర్షిప్, డెమోక్రసీ, ఏ విధమైన ఆటోక్రసీ, ఏ విధమైన రాజ్యాలైనా అన్నీ కూలిపోయినాయి. కానీ యేసు ప్రభు వారి ప్రేమ రాజ్యం మాత్రం కూలిపోలేదు. ఇట్ ఎవర్ స్టేస్. అది నిరంతరం ఉండే రాజ్యం అని ఆయన రాయాలనుకున్నట. మన ప్రభు స్థాపించడానికి భూమి మీదకి వచ్చినవాడు ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యంలో వేశ్యలకు స్థానం దొరికింది, దొంగలకు స్థానం దొరికింది, అపవిత్రులకి స్థానం దొరికింది, నిరుపేదలకు స్థానం దొరికింది. ఆయన రాజ్యం అందరి కోసం ఓపెన్గా పెట్టాడు. శిలువ మీద చనిపోయాడు. రాజరికపు అధికారం కలిగిన చేతులు మేకులతో దిగగొట్టబడ్డాయి. రాజరికపు కిరీటం కలిగినటువంటి దేవుడు, ఆయన తలపైన ఘోరమైన కిరీటం ముళ్ళతో చేయబడి పెట్టబడింది. అవమానపరచబడ్డాడు. ఏ మాట పలికితే విశ్వం వణుకుతుందో, ఏ మాట పలికితే ఆకాశం గజగజ వణికిద్దో మౌనంగా తలవాల్చాడు. సమాధిని జయించి పునరుద్ధారుడిగా లేచాడు. ఈ మహిమగల రాజు ప్రేమ రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చాడు. ఆ రాజ్యంలో మనందరికీ స్థానం దొరికింది. ఈ రాజ్యాన్ని గురించినటువంటి రాజకీయం ఏంటంటే, ఇది పెరగాలి అంటే, అనేక మందికి చేరాలి అంటే, యూదులు ఏమనుకున్నారంటే, భౌతికంగా ఈ రాజ్యాన్ని కడితే మనం మన రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అనుకున్నారు. ప్రభువుని అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా, మళ్ళీ తిరిగి యూదులకి నువ్వు రాజ్యం ఎప్పుడు ఇస్తావు? ఇది సమయమేనా అని అడిగారు. ప్రభు అన్నాడు, అది మీ సంగతి కాదు, దాని సంగతి పక్కన పెట్టండి అన్నాడు కదా. మీ పని యోదయ, సమరయ, గలలయ, బూదిగంతాలకు వెళ్ళండి, నా సాక్షులుగా నా రాజ్యాన్ని ప్రచురం చేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, జెరుబ్బాబేలు చెరలో నుంచి వెనక్కెళ్ళి మేము ఒక మందిరాన్ని కడితే మా రాజ్యం స్థాపించుకోవచ్చు అనుకున్నాడు. యజ్రా అనుకున్నాడు, మా మందిరాన్ని మేము అలంకరణ చేస్తే మా రాజ్యం స్థాపించుకోవచ్చు అనుకున్నాడు. మాత్రమే కాదు, నెహెమ్యా వెనక్కెళ్ళనుకున్నాడు, మా యూదుల యొక్క పట్టణాలన్నీ ప్రాకారాలతో కడితే మా రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అనుకున్నాడు. కానీ మలాకి వచ్చి అంటున్నాడు, మీ జీవితాలు కట్టుకోకుండా, మీ కుటుంబాలు కట్టుకోకుండా, మీ హృదయాలు కట్టుకోకుండా మీరు గోడలు కట్టినా, మందిరం కట్టినా దేవుని రాజ్యం మీ జీవితాల్లో స్థాపించబడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు మన మధ్యలో
సువార్త ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన రాయబారులుగా మనల్ని ఎంచుకున్నాడు. చాలామందికి పరిచయం ఉండొచ్చు, ఒక బ్యూటిఫుల్ మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ పేరు అసెంబ్లీ టెస్టిమనీ. బ్రదరన్ సంఘాల్లో చాలామందికి వస్తూ ఉంటుంది. దానిలో ఆఖరి పేజీలో కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్ రాస్తారు, రియల్ స్టోరీస్, అప్రోప్రియేట్ స్టోరీస్ రాస్తారు. ఒక చిన్న బాలుడు, యవ్వనుడు, క్రిపుల్డ్ బాయ్, కాళ్ళు లేవు, చాలా నిరుపేదరికంలో ఉన్నాడు. ప్రభువుని తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డ హృదయంలో యేసయ్యను గురించి చెప్పాలి అని ఆశ కలిగింది. యేసు ప్రభు వారిని గురించి చెప్పాలని ఆశ కలిగింది. కాళ్ళేమో లేవు, డబ్బులు లేవు, నిరుపేద, వెళ్ళటానికి సాధ్యం కాదు. ఆ కుర్రాడట తన ఇంటి కిటికీలో, 3వ అంతస్తులో ఉంటాడు, ఆ ఇంటి కిటికీలో కూర్చొని చిన్న చిన్న వాక్యాలు రాస్తూ, తన జీవిత సాక్ష్యాన్ని రాస్తూ ఆ ఇంటి కిటికీ యొక్క మేడగదిలోంచి కిందకు పడేస్తాడట. ఆ పర్చీలు, చీటీలు, వాక్య రాసినవి కిందకు పడేస్తే అది రోజు చేస్తాడు. చాలామంది కింద ఊడ్చేవాళ్ళు వాటన్నిటిని సెగ్రిగేట్ చేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. ఒకరోజు అలాగా పడేసేటటువంటి పర్చీల్లో ఆ బిడ్డ యొక్క సాక్ష్యాన్ని చదివి ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి ఆ చీటీని చదివి జీవితం మార్చబడింది. ఇలా అనుకున్నాడట, ఎవరు ఈ పత్రికని ఇక్కడ వేశారు? ఆలోచన చేసి రోజంతా సర్వే చేస్తే అతనికి అర్థమైంది, ఈ కిటికీలో నుంచి ఇదిగో ఈ పత్రికలు, ఈ పర్చీలు కింద పడుతున్నాయని గ్రహించి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి చూస్తే నిరుపేదరికంలో ఉన్న ఆ చిన్న బాలుడు కిటికీ దగ్గర కూర్చొని పత్రికలు కిందకేస్తున్నాడంట. ఈ పెద్ద ఆసామి, గొప్పవాడు, ధనికుడు అన్నాడంట, నీ వల్ల నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను నీకు ఏదైనా మంచి సహాయం చేయాలనుకుంటున్నాను, నేను మా ఇంటికి తీసుకెళ్తాను, మా ఇంట్లో చాలా సాఫిస్టికేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, అద్భుతమైన వసతి ఉంది, నువ్వు నాతో వస్తావా అని అడిగాడంట. ఆ కుర్రోడు చాలా వెలిగిపోయాడు, బా ఎంత బాగుంది, తినటానికి కూడా సరిగా ఉండదు. ఆ కుర్రోడు చాలా సంతోషపడి ఇట్లా అడిగాడంట, సార్ మీ ఇంట్లో ఏమేమి ఉంటాయి అని అడిగాడంట. అడిగితే ఆ ధనికుడు చెప్పాడంట, మా ఇంట్లో బ్యూటిఫుల్ బెడ్రూమ్ ఉంటుంది, మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, మా ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి. ఆ కుర్రోడు అడిగాడంట, సార్ డూ యూ హ్యావ్ అ విండో? నీ దగ్గర కిటికీ ఉందా అని అడిగాడంట. అడిగితే అతను అన్నాడంట, మా ఇంట్లో కిటికీ లేదు. ఇలాంటి కిటికీ ఉందా? ఎలాంటి కిటికీ లేదు. ఆ కుర్రోడు చెప్పాడంట, సార్ మీ ఇంట్లో ఎన్నున్నా ఇలాంటి కిటికీ లేకపోతే నేను రాలేను. ఎందుకు? నా ప్రభువుని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి నేను అనేకులకు చెప్పాలి, అనేకులను ఈ రాజ్యంలోకి చేర్చుకోవాలంటే నాకు కిటికీ కావాలి. అలాంటి కిటికీ మన విశ్వాస జీవితంలో మిస్ అయింది. ప్రభు అలాగా అనేక మందికి సువార్త ప్రకాశింపచేసే రాయబారులుగా రాజ్యాన్ని విస్తరింపచేసే రాజకీయపు తాళం చెవి మన చేతుల్లో పెట్టాడు. ప్రభువుని అలా ఘనపరుద్దాం. ఆఖరిగా బ్రీఫ్గా ఒక చిన్న పీపీటీలో ఇప్పుడు మనం విన్న సందేశం అంతా మనం చూద్దాం. ఆయన గురించినటువంటి వివరాలలో విశిష్టమైన వాడు, ఆయన జీవితంలో ఉన్న విజయాలలో ఆయన విశిష్టమైన వాడుగా మనం చూస్తాం. ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన రాజ్యం వ్యాధి ఉండదు, శాపం ఉండదు. ఆయన రాజ్యం ప్రేమపూరితమైనది, అందులో అందరికీ స్థానం ఉంటుంది. ఆయన రాజకీయ రాయబారులంగా ఇశ్రాయేలీలాగా అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా, ఒలీవ వృక్షంలాగా భౌతికమైన రాజకీయం చేయాలనుకున్నారు. కానీ ఆత్మ సంబంధమైన జీవితాలు కట్టబడటం ద్వారా ఆయన రాజ్యం విస్తరించబడుతుందని సువార్తలలో ప్రభు మన చేతుల్లో పెట్టాడు. అలా ఆయన రాజ్యాన్ని విస్తరింపచేసే గొప్ప సాధనాలంగా ప్రభు కోసం మనల్ని అప్పగించుకుందాం. ప్రభు అలా దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రేమ వందనాలు.